రాజమండ్రిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ సీఎం ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 25న అమరావతిలో 2 ఎకరాల భూమిలో వాజ్పేయి స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. వాజ్పేయి ఆలోచనలు, విజన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చిన్నపిల్లలప్పుడు యూనిఫామ్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేది, కానీ ఆయన 99లో యూనిఫామ్ పెట్టి మధ్యాహ్న భోజన పథకం పెట్టి కంప్యూటరైజ్ చేసి 33% 4,000 కోట్లు ఇస్తే 33% కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్ కట్టాలి. అంటే అది వరకు క్లాస్ రూమ్స్ ఉండేవి కాదు, అన్నీ పడిపోయే స్కూల్స్ ఉండేవి. వాటిని రీవ్యాంప్ చేశారు. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అధినేత వాజ్పేయి. ఆల్టర్నేటివ్ థింకింగ్ వైద్య విధానంలో అనేకమైన ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టించారు ఆయన. అనేకమైన కొత్త ఆలోచనలు, రూరల్ హెల్త్ మిషన్ పెట్టారు, అర్బన్ హెల్త్ మిషన్ పెట్టారు. మన రాజమండ్రిలో అర్బన్ హెల్త్ సెంటర్లు 11 ఉన్నాయి. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు ఆల్టర్నేటివ్ అంటే ఆయన ఆలోచనలు చూడండి. పిహెచ్సిలు ఓన్లీ గ్రామాల్లో ఉన్నాయి, నగరాల్లో ఎందుకు లేవు? అందుకంటే మన రాజమండ్రిలో 10